ఈరోజు లాస్ట్ 30 మినిట్స్‌లో నిఫ్టీ 50లో మోర్ దాన్ 200 పాయింట్స్ వరకు డ్రాప్ అయితే మాత్రం మనం చూసాం. ఇన్‌ఫాక్ట్ 11:00 నుంచి ఆల్మోస్ట్ నిఫ్టీ 50 అయితే మాత్రం బీరిష్‌గా టర్న్ అయింది. టు బీ ఆనెస్ట్ మీ అందరికి ఒకటి చెప్పాలి. మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో నేను ఈరోజు మార్కెట్‌లో షార్ట్ కవరింగ్ జరగడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని నేను మాట్లాడాను. 200% నేను ఇచ్చిన అనాలిసిస్‌కి ఈరోజు ఆపోజిట్‌గా వెళ్ళింది. బట్ ద పాయింట్ ఈజ్ ఎందుకు ఈరోజు మార్కెట్స్‌లో సడన్ ఫాల్ వచ్చింది. కొన్నిసార్లు మనం టెక్నికల్‌గా మార్కెట్స్‌లో ఎంత ప్రిపేర్ అయ్యి ఉన్నా గానీ మార్కెట్స్ మనకి అగెయిన్స్ట్‌గా వెళ్తుంటది. దానికి కొన్ని పర్టిక్యులర్‌గా న్యూస్ అప్డేట్స్ ఉంటూనే ఉంటాయి. ఆ న్యూస్ అప్డేట్స్ ఏంటి? ఎందువల్ల మార్కెట్స్ ఫాల్ అయినాయి? ఇంకోటి ఏంటంటే ఈరోజు వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ చేసేసింది. మరి మేబీ ఏదైతే సపోర్ట్ లెవెల్స్‌ని బ్రేక్ చేసిందో అది ఫర్దర్‌గా మార్కెట్స్‌ని డౌన్ ఫాల్ లీడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా? లేదా మార్కెట్స్‌లో ఈరోజు వచ్చిన ఫాల్ అనేది కేవలం ట్రాప్ అయినా అక్కడి నుంచి మార్కెట్‌లో రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయా? డెఫినిట్‌గా ఈ పాయింట్స్ గురించి మనం ఆన్సర్ చేయాలి. టు బీ హానెస్ట్ చెప్పాలనుకుంటే మార్నింగ్ అనాలిసిస్‌కి అగెయిన్స్ట్‌గా జరిగిందని మనం ఏదైతే మాట్లాడుకున్నామో దానికున్న న్యూస్ అప్డేట్స్‌తో పాటు ఎందుకు అగెయిన్స్ట్‌గా వెళ్ళిందన్న దాని గురించి నేను మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే 90% ఆఫ్ ద టైమ్స్ మనం మాట్లాడుకున్న ప్రతిసారి ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్స్‌లో మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్స్‌లో వెళ్తున్నా కొన్నిసార్లు అగెయిన్స్ట్‌గా వెళ్ళేటప్పుడు మనం అది యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేసినప్పుడే ఫర్దర్‌గా మార్కెట్స్‌లో మనం ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో వాటిని మనం రియలైజ్ అవ్వగలుగుతాం. సో వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్‌లో మనకి కమింగ్ టైమ్స్‌లోని ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అట్లనే బిట్‌కాయిన్ ఎలా ఉండే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మాట్లాడాలి. అందులో మేజర్‌గా టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్. ఎందుకంటున్నానంటే ఆ కంపెనీ రూ. 4,69,000 మాత్రమే ఒక న్యూ కార్‌ని అనౌన్స్ చేసింది. దీనివల్ల టాటా మోటార్స్‌కి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ మనం చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయన్న దాని గురించి కూడా మాట్లాడదాం. కొన్ని కంపెనీస్ ఎర్నింగ్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ మీద మేజర్‌గా అప్డేట్స్ ఉన్నాయి. మేజర్‌గా గేమింగ్ కంపెనీస్ గురించి కూడా మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి నేను మీకు క్లియర్ కట్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ మీ అందరికి నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.5% నెగెటివ్‌గా డిక్లైన్ అయితే సెన్సెక్స్ 1.44% నెగెటివ్‌గా డిక్లైన్ అవ్వడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 1.12% నెగెటివ్‌గా డిక్లైన్ అయితే ఫిన్ నిఫ్టీ ఏమో 1.55% నెగెటివ్ సైడ్ డ్రాప్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా మిడ్ క్యాప్ 1.5% డ్రాప్ అయితే స్మాల్ క్యాప్ 0.85% నెగెటివ్ సైడ్ అయితే మాత్రం డిక్లైన్ అయింది. ఈరోజు ఓవరాల్‌గా ఇండియా విక్స్ అయితే మాత్రం 8% పెరిగింది. ఇండియా విక్స్ అయితే మాత్రం 16.18 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బేస్ చేసుకొని టెక్నికల్గా అనాలిసిస్ ఫస్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తామని. టెక్నికల్గా చూసుకుంటే ఈరోజు నిఫ్టీ 1.5% డ్రాప్ వచ్చింది. 1.5% అనేది చిన్నదనేది కాదండి, చాలా ఎక్కువ. సో 1.5% డ్రాప్ రావడానికి ఈరోజు వెయిటేజ్ స్టాక్స్ సపోర్ట్ చేసినాయి లేదా అనేది మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. వెయిటేజ్ స్టాక్స్ పరంగా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.8% డిక్లైన్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ అంటే మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా మోర్ దెన్ 1% డ్రాప్ అయినాయి. బజాజ్ ఫిన్స్ కూడా మోర్ దెన్ 1% డ్రాప్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్ 67% డ్రాప్ అయితే రిలయన్స్ ఈరోజు ఒక్కరోజు 2% డిక్లైన్ అయింది. మేజర్గా ఫినాన్షియల్ సెక్టర్ సేమ్ టైం రిలయన్స్ రెండు కూడా నెగిటివ్గా డిక్లైన్ అవడంతో నిఫ్టీ 50ని డ్రాగ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఐటీ స్టాక్స్కి కొంతవరకు పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయని. యాక్చువల్గా విప్రో ఏడిఆర్ 18% రియాక్ట్ అయినా విప్రో స్టాక్ మార్నింగ్ 4% to 5% రియాక్ట్ అయింది. ఆ తర్వాత విప్రో స్టాక్ పాజిటివ్ సైడ్ డే ఎండ్ అయ్యేసరికి 1.3% మాత్రమే క్లోజ్ అవ్వడం జరిగింది. సమ్వాట్ ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి మెజారిటీ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా హోల్డ్ అవ్వడానికే ట్రై చేస్తున్నాయి. స్టిల్ భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా నెగిటివ్ సైడ్ డ్రాప్ అయితే మాత్రం మనం చూడగలిగాం. మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్లో ఐటీ సెక్టార్ తప్ప రిమైనింగ్ వెయిటేజ్ స్టాక్స్ అన్నీ నెగిటివ్గా క్లోజ్ అయినాయి కాబట్టి నిఫ్టీ 50లో ఫాల్ ఏదైతే వచ్చిందో అది వెయిటేజ్ స్టాక్ సపోర్ట్ వల్ల వచ్చిందని మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనం మాట్లాడుకుంటున్న ఫ్లాగ్స్లో ప్రతిసారి కూడా మనం రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్స్ మాట్లాడుకుంటాం కదా, అందులో మార్కెట్ బీరిష్ రావడానికి సపోర్ట్ చేసిన వెయిటేజ్ స్టాక్స్ అయితే మాత్రం రెడ్ ఫ్లాగ్ మనకి ట్రిగర్ అవుతుంది. గ్రీన్ ఫ్లాగ్ అయితే మాత్రం మనకి ట్రిగర్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూద్దాం. మిడ్ క్యాప్ 1.5, స్మాల్ క్యాప్ 0.87%. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా అయితే మాత్రం మనకి మేజర్గా కరెక్షన్ అయితే మాత్రం రాలేదు. ఎందుకంటున్నానంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మే
మెయిన్ ఇండైసెస్లో ఎప్పుడైనా కరెక్షన్ వస్తునేటప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మోర్ దెన్ 2% టు 2.5% డిక్లైన్ అయితే మనం మార్కెట్లో క్రూషియల్ ఫాల్ వచ్చిందని మనం అనుకుంటూ ఉంటాం. కరెంట్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఏదైతే 1.5 0.8% డిక్లైన్ వచ్చిందో మనం వాటిలో పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదని దానికి క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సపోర్ట్ చేయలేదు. ఇక్కడ మనకి ప్రెజెంట్ రైట్ నౌ గ్రీన్ ఫ్లాగ్ వస్తుంది. థర్డ్ వన్ ఇండియా విక్స్లో 16.18 ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫాల్ వస్తునేటప్పుడు విక్స్ అయితే మాత్రం స్పైక్ అయింది, కొంచెం కాషియస్గా ఉండండి అని చెప్తుందే తప్ప మార్కెట్ ఫర్దర్గా ఫాలో అవుతుందని విక్స్ చెప్పట్లేదు. విక్స్ ఎప్పుడైనా కానీ 20 అబోవ్ కానీ సడన్గా వెళ్ళిపోతుంటే మార్కెట్ ప్యానిక్ అవ్వాలి. కానీ 16 అబోవ్ అంటే 8% పెరిగిందనేది నిజమే, కానీ స్టిల్ ఇప్పటికీ కూడా 16 దగ్గరే ఉంది. కానీ మీకు ఒక చిన్న అలర్ట్ న్యూస్ చెప్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, సెల్లర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారని. ఇట్ డజంట్ మీన్ సెల్లర్స్ మార్కెట్లో ఎంటర్ అయ్యి మార్కెట్లో ఫర్దర్గా ఫాల్ చేస్తున్నారని. సో ప్రెజెంట్ రైట్ నౌ విక్స్ పరంగా మిడ్ క్యాప్స్ పరంగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నౌ నిఫ్టీ 50 పరంగా చూసుకుందాం. ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీరు కావాలంటే పాత వీడియోస్లో చూడండి. ఈరోజు ఫాలో అయిందని నేను చెప్పట్లేదు. లాస్ట్ 30 మినిట్స్లో లాస్ట్ 45 మినిట్స్లో ఎప్పుడైనా మార్కెట్ ఫాలో అయితే దాన్ని ఎప్పుడు కూడా ట్రస్ట్ చేయొద్దు. లాస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ నేను తీసేస్తే నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది? 23,800 దగ్గర. 23,800 అనేది 1 డే టైం ఫ్రేమ్లో మనం డ్రా చేసుకున్న క్రూషియల్ సపోర్ట్ లెవెల్. ఆ లెవెల్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి, అంటే ఈ 30 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయిపోయింది. ఎప్పుడు కూడా లాస్ట్ 30-40 మినిట్స్ క్యాండిల్ని ట్రస్ట్ చేయొద్దు. ట్రస్ట్ మీ గైస్, ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోస్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చాలాసార్లు చూశాను. లాస్ట్ 45 మినిట్స్లో బిగ్ వేలో ఫాల్ అయ్యి నెక్స్ట్ డే మార్కెట్ బిగ్ గ్యాప్ అప్ అయిన డేస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ డే మార్కెట్లో అయిన ఫాల్ కంప్లీట్గా రికవరీ అయిపోయిన డేస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ డే మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతున్నట్టు చూపించి వితిన్ సెకండ్స్లో 1-2 మినిట్స్లోనే మార్కెట్ రికవరీ అయిపోవడం కూడా నేను చూశాను. ఎప్పుడు కూడా లాస్ట్ 45 మినిట్స్లో లాస్ట్ 1 అవర్లో వచ్చిన ఫాల్ని లేదా లాస్ట్ 1 అవర్లో వచ్చిన రైజ్ని కూడా ట్రస్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. అది ప్యూర్గా రీటైల్ ట్రేడర్స్ని అందరినీ కూడా ట్రాప్ చేయడానికి అలా జరుగుతూ ఉంటుంది. సో కరెంట్లీ టెక్నికల్గా చూసుకుంటే నేనైతే మాత్రం ఇప్పుడు వచ్చిన 23,800 బిలో లాస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ ఏదైతుందో దాన్ని నేను ట్రస్ట్ చేయాలనుకోవట్లేదు. ఒకవేళ ట్రస్ట్ చేయాలంటే ఎప్పుడైనా ఏం చేయాలో తెలుసా? ఆ నెక్స్ట్ డే అంటే మండే, ఎప్పుడైనా కానీ మండే 23,600 బిలో కానీ ఒకవేళ కానీ మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తే అప్పుడు మార్కెట్లో ఫర్దర్గా ఫాల్ వస్తుందని దాని అర్థం. కరెంట్లీ రేపు కానీ అంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో కానీ దీని బిలో కానీ అంటే 23,500 ఎస్టర్డే టూ డేస్ యొక్క లో, దాని బిలో కానీ మార్కెట్ సస్టైన్ అయితే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ లో కానీ బ్రేక్ అయితే మార్కెట్లో ఫాల్ ఉంటుంది మండే, లేకపోతే ఫాల్ ఉండడానికి చాలా తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఈ 30 మినిట్స్ క్యాండిల్ హైని రీటెస్ట్ చేసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. దిస్ ఇన్ అనదర్ అప్డేట్. ఇంకోటి, ఎప్పుడు టెక్నికల్గా మనం మాట్లాడుకున్న తర్వాత గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుతుంటాం కదా, వాటి గురించి కూడా చెప్తాను. మార్కెట్లో ఈ ఫాల్ని నాకు అంతగా ట్రస్ట్ చేయాలని అనిపించట్లేదు అని చెప్పడానికి ఇంకొక కారణం కూడా ఉంది. గ్లోబల్ మార్కెట్స్ చూడండి, డౌ జోన్స్ 150 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది, నాస్డాక్ 20 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ రూపీ ఏమో 94.90 దగ్గర ట్రేడ్ అవుతుంది. రూపీ కొంచెం స్ట్రెంగ్తెన్ అవుతుంది, ఇది కూడా పాజిటివ్గానే తీసుకోవచ్చు. కమోడిటీస్ పరంగా క్రూడ్ ప్రైస్ చూసుకుంటే 91.14, 87.70 క్రూడ్ ప్రైస్ కూడా డిక్లైన్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ కూడా పెరుగుతుంది. సిల్వర్ న్యూట్రల్గా ఉంది, గోల్డ్ అయితే మాత్రం పెరగడానికి ట్రై చేస్తుంది. క్రూడ్ పడుతుంది, రూపీ స్ట్రెంగ్తెన్ అవుతుంది, గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా మూవ్ అవడానికి ట్రై చేస్తున్నాయి. మరి వీటన్నిటిని కంపేర్ చేసుకుంటే ఈరోజు వచ్చిన ఫాల్ అనేది ఫర్దర్గా ఫాల్ అవుతుందని చెప్పి మనం ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేయడానికి కారణాలు ఉన్నాయా? లేవు. మరి మార్కెట్లో ఎందుకు ఫాల్ వచ్చింది? 2 పాయింట్స్ పరంగా ఉన్నదండి. ఫస్ట్ వన్ ఏంటో తెలుసా? మన ఇండియా మీద ఈరోజు మార్నింగ్ వార్ పరంగా నేను మీకు చెప్తాను, కానీ ఫాల్ రావడం పరంగా నేను మీకు చెప్తున్నాను. ఫాల్ రావడం పరంగా పాయింట్ ఏంటంటే మన ఇండియన్ మాన్సూన్ సీజన్స్ మీద ఐఎండి వాళ్ళు అయితే మాత్రం ఒక అప్డేట్ అవ్వడం జరిగింది. హూ ఈజ్ ఐఎండి? ఐఎండి అంటే ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనమాట. మన ఇండియన్ పరంగా క్లైమేట్ యొక్క రేంజెస్ని వాళ్ళు క్లియర్ కట్గా క్యాలిక్యులేట్ చేసి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా లెట్స్ సే ఎగ్జాంపుల్, ప్రతిసారి కూడా మాన్సూన్ అంటే వర్షాకాలం, ప్రతిసారి కూడా ఒక 100 యూనిట్స్ వర్షం ప్రతి సంవత్సరం కూడా పడుతుంటే ఈ సంవత్సరం ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల 90% మాత్రమే రైనీ సీజన్ మనం చూడడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఏ సంవత్సరం లేని ఎల్ నినో సమ్మర్ యొక్క ఎఫెక్ట్ మన ఇండియాలో ఉంటుందని ఆల్రెడీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల మళ్ళీ కూడా మాన్సూన్ ఎఫెక్ట్ పడుతుందని చెప్పడంతో అగ్రికల్చర్ పరంగా మేజర్ ఎఫెక్ట్ ఉంటుందని కూడా చెప్తున్నారు. అగ్రికల్చర్ రిలేటెడ్గా ఎఫెక్ట్ ఉంటే మాత్రం మన ఇండియాలో ఎఫ్ఎంసీజీ సెక్టార్తో పాటు
బ్యాంకింగ్ సెక్టర్ ఆబ్వియస్లీ ఎక్కడ ఏ సెక్టర్ ఇంపాక్ట్ పడినా ఇమీడియట్గా ఫైనాన్షియల్ సెక్టర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దానివల్ల ఆ ఇంపాక్ట్ కంటిన్యూ అవుతుందని మనం అయితే అనుకుంటున్నాం. మేజర్గా కొన్ని ప్లేసెస్ని వాళ్ళు చెప్పారు. నార్త్ వెస్ట్ ఇండియా తప్ప రిమైనింగ్ అన్ని ప్లేసెస్లో కూడా ఇండియాలో ఎఫెక్ట్ పడుతుందని కూడా వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ కూడా చేశారు. కొన్ని స్టేట్స్ని మెన్షన్ చేశారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిషా, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్లేసెస్లో అయితే మాత్రం మేజర్గా అయితే మాత్రం మాన్సూన్ ఎఫెక్ట్ ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయని క్లారిటీగా మెన్షన్ చేసి చెప్పారు. ఈ ఐఎండి ఇచ్చే రిపోర్ట్ ఒక పక్క మార్కెట్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. 30 మినిట్స్లో బిగ్ క్యాండిల్ రావడానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. నేను చూసిన అప్డేట్స్ ప్రకారంగా టు బీ ఆనెస్ట్ ఈ రీజన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. MSCI రీబ్యాలెన్సింగ్ జరిగింది. వాట్ ఈజ్ MSCI? మోర్గన్ స్టాన్లే వాళ్ళది ఒక స్టాండర్డ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. అందులోని ఎంటైర్ వరల్డ్ వైడ్గా ఉన్న మెజారిటీ ఆఫ్ ద మార్కెట్స్ అన్ని కూడా అందులో కంట్రిబ్యూట్ చేసి ఉంటాయి. ఇంపార్టెంట్ స్టాక్స్ కూడా అవి రీబ్యాలెన్సింగ్ అవుతునేటప్పుడు కొన్ని స్టాక్స్ని రిమూవ్ చేసి కొన్ని స్టాక్స్ని యాడ్ చేస్తుంటారు. కొన్ని స్టాక్స్లో వెయిటేజ్ పెరుగుతుంటుంది, కొన్ని స్టాక్స్లో వెయిటేజ్ తగ్గుతుంటుంది. వాటిలో కానీ ఇంటర్నేషనల్ పరంగా వెయిటేజ్ తగ్గింది అని అంటే డెఫినెట్గా అది మన ఇండియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. MSCI ఇండెక్స్లోని అప్రాక్సిమేట్లీ 8,000 crores వరకు ఇన్ఫ్లో జరిగింది అని, కొంతవరకు అడ్జస్ట్మెంట్ జరిగినాయని కూడా చెప్తున్నారు. నువామా వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా నాల్కో, ఫెడరల్ బ్యాంక్, MCX, హుండై మోటార్స్, జూబిలెంట్ ఫుడ్వర్క్, కళ్యాణ్ జ్యువెలర్స్, RVNL, మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ లైక్ ట్రెంట్ అండ్ సేమ్ టైం వచ్చరికి అదాని పవర్, BPCL, ఒరాకిల్ ఫైనాన్స్, TCS, ONGC, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలివర్ లాంటి వెయిటేజెస్ అన్ని స్టాక్స్లో కూడా వెయిటేజెస్ మారాయని చెప్తున్నారు. MSCI ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ అవ్వడం వల్ల లాస్ట్ 30 మినిట్స్లో ఆ ఫాల్ చూడగలిగాం. మాన్సూన్ సీజన్ పరంగా నెగిటివ్ ఎఫెక్ట్ ఇండియా పరంగా ఉంటుందని 11 o'clock రిపోర్ట్ రావడంతో 11 o'clock నుంచి ఇండియన్ మార్కెట్స్లో అండర్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం జరిగింది. మరి వార్ పరంగా మార్కెట్స్ని ట్రిగ్గర్ చేయలేదని అంటే వీకెండ్ రావడం అండ్ ఇంకోటి ఏంటంటే నిన్ననే ట్రంప్ వచ్చేసరికి 60 days సీజ్ ఫైర్ మీద ఎక్స్టెండ్ చేయడం కోసం మాట్లాడారు అని చెప్పిన తర్వాత దాని మీద ఈరోజు డే ఎండ్ వచ్చినా కూడా ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో వీకెండ్లో ఏ అప్డేట్ వస్తుందా అనే ఫియర్ తోటి మార్కెట్లో డిక్లైన్ అయితే మాత్రం వచ్చింది. అండ్ సింపుల్గా చెప్పాలనుకుంటే వార్లో చాలా బిగ్ ట్విస్ట్స్ జరిగినాయి. వెన్స్డే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత US ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. ఇరాన్ US యొక్క మిసైల్స్ని డిఫెండ్ చేసుకోవడం జరిగింది. సేమ్ టైం వచ్చేసరికి US వాళ్ళ యొక్క అటాక్స్ని ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్పడం. కాకపోతే ట్రంప్ని అయితే మాత్రం సీజ్ ఫైర్ కోసం కువైట్ నుంచి అండ్ అలానే గల్ఫ్ కంట్రీస్ ఒక లీడర్స్, పాకిస్తాన్ మీడియేటింగ్గా వీళ్ళందరూ చేస్తూ ట్రంప్ని యాక్సెప్ట్ చేయడం కోసం ఏదైతే ప్రపోజల్ పెట్టారో 60 days సీజ్ ఫైర్కి ట్రంప్ నెక్స్ట్ 48 hours డెసిషన్ తీసుకుంటారని అప్డేట్ రావడంతో మార్కెట్స్లో అయితే మాత్రం మేజర్గా కరెక్షన్ రాకుండా కొంచెం ఫియర్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. కాకపోతే ఇండియన్ మార్కెట్స్ అయితే మాత్రం ప్రతి చిన్నదానికి కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి అప్పటికి IMD డేటా సేమ్ టైం వచ్చేసరికి MSCI రీబ్యాలెన్సింగ్ డేటా ఉండడంతో మనకి మార్కెట్లో ఎక్కువగా కరెక్షన్ అవ్వడం చూడగలిగాం. నా పాయింట్ ఆఫ్ వ్యూలోని నెక్స్ట్ 2 daysలో USకి ఇరాన్కి కానీ సీజ్ ఫైర్ పరంగా పాజిటివ్గా ట్రేడ్ డీల్ జరిగినట్టు అంటే పాజిటివ్గా పీస్ డీల్ జరిగినట్టు కనబడితే మండే బిగ్ గ్యాప్ అప్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. పీస్ డీల్ జరగకపోతే న్యూట్రల్గా ఓపెన్ అవుతుంది. కానీ పీస్ డీల్ జరగకుండా అటాక్స్ జరిగితే మాత్రం మండే గ్యాప్ డౌన్తో ఓపెన్ అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. నేను సింపుల్గా ఒకటే చెప్తానండి, ట్రంప్ మీద చాలా వరకు బిగ్ ప్రెజర్ అయితే మాత్రం ఉంది. ఆ ప్రెజర్ని ట్రంప్ బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా నవంబర్లో ఉన్నాయి. నేను ఇప్పటికీ చెప్తున్నా, మార్నింగ్ తీసుకున్న స్టాండే ఇప్పుడు తీసుకుంటున్నాను. ట్రంప్ ఫ్రెష్గా ఇరాన్ మీద మళ్ళీ అటాక్స్ చేయడానికి ప్రపోజల్ చేయకపోతే మాత్రం మార్కెట్లో క్రాష్ అవ్వడానికి చాలా తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇంకోటి కూడా చెప్తున్నాను, మార్కెట్స్ న్యూట్రల్గా ఓపెన్ అవుతుంది ఒకవేళ కానీ పీస్ డీల్ జరగకపోతే. నా మేజర్ పాయింట్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం US మార్కెట్స్లో అయితే మాత్రం మేజర్గా ఇంకేదైనా కానీ బిగ్ ఫాల్ రావాలి అని అంటే మాత్రం నా పాయింట్లో అయితే మాత్రం ట్రంప్ పరంగా ఈ పీస్ డీల్ మరి చేయను అని చెప్పాలి. మోస్ట్లీ ట్రంప్ మీద ప్రెజర్ ఉంటుంది కాబట్టి అలా అనరాని అనుకుంటున్నా. ఏం జరుగుతుంది అనేది వీకెండ్స్లో మనం చూద్దాం. సండే వీక్లీ అనాలిసిస్లో అయితే మాత్రం డెఫినెట్గా వీటి మీద ఒక కొలిక్ అయితే మాత్రం వద్దాం. నా ఇంపార్టెంట్గా బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మనం మాట్లాడుకుంటే బిట్ కాయిన్ కరెంట్లీ 73,138 దగ్గర ఉంది. అండ్ మేజర్గా మనం మాట్లాడుకుంటే బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఉంది బిట్ కాయిన్కి, విచ్ ఈస్ 72,000. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం బిట్ కాయిన్లో స్ట్రైట్ అవే డిక్లైన్ అయితే మాత్రం వస్తుంది. ఎనీథింగ్ 72,000 లెవెల్ కానీ బ్రేక్ చేయగలిగితే బిట్ కాయిన్లో డిక్లైన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. స్లోగా 72,000
72,000 వరకు అయితే మాత్రం స్ట్రైట్ అవే మనం ఫాల్ అయితే చూడొచ్చు. ఎనీథింగ్ ఈ 72,000 బ్రేక్ చేస్తే ఫాల్ కనబడుతుంది, లేకపోతే ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది బిట్ కాయిన్ పరంగా మేజర్గా మనం మాట్లాడుకోవాల్సిన అప్డేట్స్ అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ అయితే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ ఇంకా బ్రేక్ చేయలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫియర్ స్టార్ట్ అయినప్పుడు, గ్లోబల్ మార్కెట్స్లో ఫియర్ స్టార్ట్ అయినప్పుడు గోల్డ్లో అయితే మాత్రం డెఫినెట్గా కరెక్షన్ అనేది కనబడుతుంది. ఇంకోటి గోల్డ్ అంత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతుంది అని అనుకోవద్దు. ఎందుకంటున్నానంటే ఐఎండి ఇచ్చిన రిపోర్ట్ బట్టి గోల్డ్ అంత ఫాస్ట్గా పైకి వెళ్ళదు. ఎందుకంటే ఐఎండి ఇచ్చిన రిపోర్ట్ వల్ల మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ పడుతుందని అర్థమైపోతుంది. ఇలా ఎఫెక్ట్ పడేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ మన ఇండియాలో కట్ చేయరు, పెంచే ఛాన్సెస్ ఉంటాయి. అలా పెంచితే గోల్డ్ని ఎవరు కూడా బై చేయరు. గోల్డ్ బై చేయకపోతే డిమాండ్ పెరగదు, కాబట్టి ఆబ్వియస్లీ గోల్డ్ యొక్క ప్రైస్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే మీరు గోల్డ్ పెరుగుతుంది అనుకోవడం అయితే మాత్రం 200% రాంగ్. మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం గోల్డ్ ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ పరంగా అయితే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది, విచ్ ఇస్ 72. ఎనీథింగ్ 72 లెవెల్ కానీ సిల్వర్ బ్రేక్ అయితే డ్రాప్ రావచ్చు, లేకపోతే ఇక్కడే కన్సాలిడేషన్ ఫేజ్ అయితే చూడొచ్చు. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే నేను కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా మన సైడ్ నుంచి అయితే మాత్రం మీకున్న మేజర్ బెనిఫిట్ ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ వచ్చేసరికి మీకు అంటే ఎక్స్పైరీ లేకుండా ట్రేడ్ చేసుకోవచ్చు. 2 లెవరేజ్ ఉంటుంది, 3 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. ఎవరైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కింద నేను కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. నా ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడతాను అన్నాను కదా, అందులో ఫస్ట్ వన్ టాటా మోటార్స్ గురించి మాట్లాడాలి. లాస్ట్ ఫ్యూ డేస్లో టాటా మోటార్స్ బాగా రికవరీ అయింది కదా ప్యాసింజర్ వెహికల్స్. దానికి కారణం ఏంటో తెలుసండి. ద ఫస్ట్ వన్ టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ వెహికల్స్ మేజర్ రికవరీ అవ్వడానికి టాటా సన్స్ దగ్గర నుంచి ఈ కమింగ్ వీక్స్లో అయితే మాత్రం వాళ్ళు బోర్డ్ మీటింగ్ పెట్టుకోబోతున్నారు. టాటా సన్స్ బోర్డ్ మీటింగ్ పెట్టుకుంటే లాస్ మేకింగ్లో ఉన్న కంపెనీస్, తేజస్ నెట్వర్క్ లాస్ మేకింగ్లో ఉంది. సో అట్లనే చాలా వరకు లాస్ మేకింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాటి పరంగా కొన్ని మేజర్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళది ఎన్బిఎఫ్సి కంపెనీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో సెపరేట్గా లిస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అలాగని ట్రై చేస్తే మాత్రం టాటా మోటార్స్కి బిగ్ బెనిఫిట్గా మారే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్, ఈరోజు ప్యాసింజర్ వెహికల్స్ వాళ్ళు చెప్తున్న అప్డేట్ ప్రకారంగా టాటా వాళ్ళు ఇంతకుముందు మీ అందరికీ తెలుసు టాటా వాళ్ళు నానో కార్ని లాంచ్ చేశారు. అండ్ అతి తక్కువ ప్రైస్కి 1 lakh కాస్ట్కే ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో వీళ్ళు టాటా టియోగోని అయితే మాత్రం లాంచ్ చేయబోతున్నారు. 4,69,000 రూపాయలకి మాత్రమే లాంచ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది కానీ క్లిక్ అయితే మాత్రం డెఫినెట్గా ప్యాసింజర్ వెహికల్స్లోని చాలా హ్యూజ్ సేల్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే మాత్రం ఉంటుంది. ఇది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ని హ్యూజ్ వేలో హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ట్రిగ్గర్ చేయొచ్చు. ఇంకోటి ఈవీ సెక్టర్ రిలేటెడ్గా 50% వాళ్ళ యొక్క ప్రొడక్షన్ని పెంచుతామని టాటా మోటార్స్ చెప్తున్నారు. ఇదే కానీ పెరిగితే మాత్రం మంత్కి 15,000 యూనిట్స్ అయితే మాత్రం సేల్ పెరుగుతుందని చెప్తున్నారు. ఇది కూడా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్కి పాజిటివ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ డివిడెండ్ని జూలై 15th కల్లా అనౌన్స్ చేస్తామని చెప్పారు. జూన్ 9th అయితే మాత్రం బోర్డ్ మీటింగ్ ఉంటుందని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్కి అయితే మాత్రం పాజిటివ్. బట్ అనుకునేటట్టుగానే సక్సెస్ అయితే టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ వెహికల్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఉన్న 390 దగ్గర ఉన్న షేర్ ప్రైస్ ఆల్ టైమ్ హై, ఈజీగా 900,000కి రీచ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ రీసెంట్ డేస్లో బాగా పడ్డం, ఇప్పుడు వస్తున్న పాజిటివ్ అప్డేట్స్ అనేది మేబీ ఈ కంపెనీని బూస్టప్ చేయొచ్చేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఇది అనదర్ అప్డేట్. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఎల్ఐసి. చాలామంది ఈరోజు ఎల్ఐసి 50% డ్రాప్ అయింది ఎందుకు అనేది అర్థం కాదని అనుకుంటూ ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఎల్ఐసి 50% బోనస్ ఇవ్వడం, అంటే 1:1 బోనస్ని అయితే అనౌన్స్ చేశారు. మీ అందరికీ తెలుసు 1:1 బోనస్ని అనౌన్స్ చేశారంటే ఆబ్వియస్లీ స్టాక్ ప్రైస్ అనేది 50% డ్రాప్ అవుతుంది, షేర్స్ అనేవి డబుల్ అవుతాయి. అందువల్ల ఎల్ఐసి స్టాక్ ప్రైస్ ఈరోజు పడిందే తప్ప ఇంకే రీజన్ వల్ల కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వన్, ఈరోజు ఎంసీఎక్స్ స్టాక్ more than 5% డ్రాప్ అయింది. ఎంసీఎక్స్ స్టాక్ మీద కొన్ని బిగ్గెస్ట్ కన్సర్న్స్ అయితే మాత్రం కొంతమంది బ్రోకింగ్ ఏజెన్సీస్ రైజ్ చేశారు. అందులో యూబీఎస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా లాస్ట్ 3 months to 6 monthsలో గోల్డ్ బాగా పెరిగింది. అది పెరగడానికి కారణం ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్లో అన్సర్టెనిటీస్ పెరగడం, ఇండియన్ మార్కెట్స్లో కూడా డిక్లైన్ రావడం. అందువల్ల గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది, సిల్వర్ ప్రైస్ బాగా పెరిగింది. మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఎంసీఎక్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. అట్లాంటి కైండ్ ఆఫ్ పీక్ మూమెంట్ వచ్చేసరికి ఇంకా కమింగ్ డేస్లో జరగడం కష్టం. ఆల్రెడీ జరగాల్సిన పీక్ మూమెంటం అయిపోయింది. గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా పెర్ఫామ్ చేయడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లోని ఎంసీఎక్స్లోని యాక్టివ్గా ట్రేడ్ చేస్తారని మాత్రం అనుకోవద్దు. మేబీ వాళ్ళకి వాల్యూమ్ డ్రాప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఉంటాయి. ఇది మేబీ ఎంసీఎక్స్ని ఎక్కువగా అంటే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకునే విధంగా అయితే మాత్రం పెట్టుకోవద్దు. ఎంసీఎక్స్ ఇప్పటికే చాలా వరకు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ పీఈ పరంగా చూసుకున్న ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. ఇక్కడ నుంచి ఫర్దర్గా హయ్యర్ సైడ్ మూవ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం పెట్టుకోవద్దని యూబీఎస్ వాళ్ళే చెప్పడంతో ఈరోజు ఈ స్టాక్లో 6% వరకు కరెక్షన్ అయితే వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఎంసీఎక్స్ ఓవర్గా రియాక్ట్ అయింది కాబట్టి ఇలాంటి అప్డేట్స్ రావడం కరెక్టే అనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వన్, మజ్గాన్ షిప్ బిల్డ్ కంపెనీ ఈరోజు న్యూట్రల్గా మూవ్ అయింది. కానీ ఈ కంపెనీ మీద బిగ్గెస్ట్ అప్డేట్ ఉందండి. ఇండియన్ గవర్నమెంట్ 70,000 కోట్ల రూపాయలు పెట్టి సబ్మెరైన్ మీద ప్రాజెక్ట్ తీసుకురాబోతుంది. దానికి టెక్నాలజీ పరంగా జర్మనీ బేస్డ్ కంపెనీతో అయితే మాత్రం టైఅప్ అవుతుంది. 5 సంవత్సరాలు దీనికి ఎంఓయు మేజర్గా సబ్మెరైన్లో మార్కెట్ లీడర్గా ఉన్నదైతే మాత్రం సబ్మెరైన్స్ బట్లో మార్కెట్ లీడర్గా ఉన్నదైతే మాత్రం మజ్గాన్ షిప్ బిల్డే. ఈ 70,000 కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో మేజర్ ఆర్డర్స్ అన్నీ కూడా మజ్గాన్ షిప్ బిల్డ్కే వస్తాయనే ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు ఈ స్టాక్ ఒకనొక టైంలో 5% వరకు పెరిగింది. బట్ కాకపోతే డ్యూ టు ద మార్కెట్ వాలటాలిటీ ఈ స్టాక్ కంప్లీట్గా న్యూట్రల్గా క్లోజ్ అవ్వడం అయితే చూడగలిగాం. డెల్టా కార్పొరేషన్ కంపెనీ 15% డ్రాప్ అయింది. నజారా టెక్నాలజీస్ కంపెనీ 2% డ్రాప్ అయింది. పేటీఎం కూడా డ్రాప్ అవడం చూసాం. డెల్టా కార్పొరేషన్ కంపెనీ, నజారా కంపెనీస్ ఇవన్నీ డ్రాప్ అవడం కారణం ఏంటంటే గేమింగ్ కంపెనీస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 28% జీఎస్టీ విధించారు. దాన్ని ఎదుర్కొంటూ సుప్రీంకోర్టు మీద వీళ్ళందరూ కేసు వేశారు. సడన్గా 18%, 28% చేస్తే మాకు లాసే కదా అని చెప్పారు. సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా డెసిషన్ తీసుకొచ్చి అంతేకాకుండా ఇంతకుముందు ఎప్పుడైతే జీఎస్టీ విధించారో ఆ రోజు నుంచి జీఎస్టీ వర్తిస్తుందని చెప్పారు. అంటే ఈ రోజు నుంచి జీఎస్టీ వర్తిస్తుందంటే పర్వాలేదు, కానీ ఆ రోజు నుంచి వర్తిస్తుందంటే ప్రీవియస్ డేట్స్లో కూడా జరిగిన సేల్ పైన 28% జీఎస్టీ కట్టాలి. ఇంకోటి ఏంటంటే లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, నజారా టెక్నాలజీస్ వాళ్ళు లైక్ ఈ గేమింగ్ యాప్లోని 1,000 రూపీస్ ఫీజు కలెక్ట్ చేశారు అనుకుందాం. 900 ఏమో లైక్ ప్రైజ్ మనీ వెళ్ళింది అనుకోండి. 100 రూపీసే నజారా టెక్నాలజీ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి. 1,000 రూపీస్ మీద కూడా జీఎస్టీ వసూలు చేయమంటున్నారు. ఇలా చేసినప్పుడు చాలామంది గేమింగ్ యాప్స్ని వాడడం ఆపేస్తారు. బట్ కాకపోతే ఒక పక్క ఇది అందరికీ పాజిటివ్నే, గేమింగ్ యాప్ ఆపేస్తే అందరూ మంచిది అది. బట్ కాకపోతే ఈ కంపెనీస్కి నెగిటివ్ కదా, అందువల్ల ఈ కంపెనీస్ అన్నీ కూడా నెగిటివ్గా కరెక్షన్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు 8% డ్రాప్ అయింది. ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయండి. ఎర్నింగ్స్ చూస్తే లాస్ట్ టైం ఇయర్లో 1,777 crores టాప్ లైన్ నెంబర్ వస్తే ఈసారి 480 crore వచ్చింది. 17% నుంచి 12% డిక్లైన్ అయింది. 273 crore నుంచి 113 crore డిక్లైన్ అయింది. టాప్ లైన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, బాటమ్ లైన్ హెవీగా డిక్లైన్ అవడంతో ఈరోజు ఈ స్టాక్లో డ్రాప్ అయితే చూడగలిగాం. ఇంకోటి గోల్డ్మ్యాన్ సచ్ వాళ్ళు ఈ కంపెనీ మీద సెల్ రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 1260కి రెడ్యూస్ చేయడం జరిగింది. అందువల్ల బీడీఎల్ స్టాక్లో ఈరోజు డిక్లైన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. పీసీ జ్యువెలరీ కంపెనీలో ఈరోజు హయ్యర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం మనం చూసాం. పీసీ జ్యువెలరీ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అయితే వచ్చినాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా బిగ్ ఎర్నింగ్స్ అయితే వచ్చినాయి. 699 crore నుంచి 927 crore వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 21% నుంచి 18% డిక్లైన్ అయిపోయింది. కానీ బాటమ్ లైన్ 95 crore నుంచి 153 crore వెళ్ళింది. బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయింది, టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. బట్ కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ నెంబర్స్లో లిటిల్ బిట్ డ్రాప్ అయినాయి. కానీ వన్ టైం గెయిన్లో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి 19 crore వీళ్ళు చూపెడుతున్నారు. మేనేజ్మెంట్ గైడెన్స్ కొంచెం పాజిటివ్గా ఉండడంతో పీసీ జ్యువెలర్స్ కంపెనీ అయితే మాత్రం హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. బాటా ఇండియా కంపెనీలో ఈరోజు డిక్లైన్ చూసాం. మార్నింగ్ ప్రీ మార్కెట్లోనే మనం మాట్లాడుకున్నాం. బాటా ఇండియా యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి అంత పాజిటివ్గా అయితే మాత్రం రాలేదు. బికాజ్ లాస్ట్ టైం 788 crore అయితే 827 crore. టాప్ లైన్ బాగానే ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22.56% నుంచి 18.26% వచ్చింది. 45 కోట్లు ఉన్న ప్రాఫిట్ 2 కోట్లకు పడిపోయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా హెవీగా డిక్లైన్ అయింది. క్వార్టర్లో 66 కోట్ల నుంచి 2 కోట్లకు పడిపోయింది. ఎర్నింగ్స్లో కూడా బాటా ఇండియా నెంబర్స్ హెవీగా డిక్లైన్ అవడంతో ఈరోజు ఈ స్టాక్లో డ్రాప్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, లిటరల్లీ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ నెంబర్స్ అయితే మాత్రం చాలా నెగిటివ్గా వచ్చాయండి. సో నేనైతే మాత్రం టు బీ ఆనెస్ట్ కంపెనీ పాజిటివ్ సైడ్ వెళ్తుంది అనుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ రిజల్ట్స్ రాకముందు ఒకటి నేను చూడలేదు, అదేంటంటే ఈ రిజల్ట్స్ రాకముందు ఈ స్టాక్ చాలా వరకు డ్రాప్ ఉంది. అందువల్ల ఈ స్టాక్లో అయితే మాత్రం మనం పాజిటివ్ సైడ్ మూమెంట్ చూసాం. లాస్ట్ టైం నెంబర్స్ 1910 నుంచి 1777కి వెళ్ళింది. టాప్ లైన్ డిక్లైన్ అయింది. 11% నుంచి 7% డిక్లైన్ అయింది. 145 crore అండ్ సేమ్ టైం 65 crore డిక్లైన్ అయింది. అండ్ క్వార్టర్లో కూడా డిక్లైన్ అవుతూనే వచ్చింది.
ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో డిక్లైన్ అయినా కానీ ఈ స్టాక్లో కొంచెం షార్ట్ కవరింగ్ మొమెంటం చూడగలిగాం. కానీ రీసెంట్ డేస్లో అయితే మాత్రం హెవీగా ఫాల్ ఏదైతే వచ్చిందో అది మేబీ ఇప్పుడు రైట్ నో షార్ట్ కవరింగ్ మూవ్ ఇవ్వడానికి హెల్ప్ అయిందని నేనైతే అనుకుంటున్నా. అశోక్ లేలాండ్ స్టాక్ అయితే మాత్రం డ్రాప్ అయింది కదా, రీసెంట్ డేస్లో బాగా పెరిగింది. ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగే ఉంటాయి కదా. ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే 14,696 నుంచి 17,246, కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20 నుంచి 19% డిక్లైన్ అయింది. పెద్ద ఇంప్రూవ్మెంట్ రాలే. బోటమ్ లైన్ అయితే 1246 నుంచి 1381 crore వచ్చింది. బోటమ్ లైన్ ఇంప్రూవ్మెంట్ అయింది, టాప్ లైన్ ఇంప్రూవ్మెంట్ అయింది, కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్ అవడంతో అశోక్ లేలాండ్ కంపెనీలో డ్రాప్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ప్రాజ్ ఇండస్ట్రీస్ కంపెనీలో మనం మోర్ దెన్ 10% వరకు డిక్లైన్ చూసాం. బేసిక్గా ఇథనాల్ పరంగా అప్డేట్స్ వస్తున్నాయి, కానీ స్టిల్ ప్రాజ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఎర్నింగ్స్ పరంగా పెద్ద ఇంప్రూవ్మెంట్ కనిపించలే. ఎందుకంటే 860 నుంచి 845, 9% నుంచి 3% డ్రాప్ అయింది. 40 crore నుంచి 12 crore డ్రాప్ అయింది. క్వార్టర్ అండ్ క్వార్టర్లో టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ డిక్లైన్ అవడంతో ప్రాజ్ ఇండస్ట్రీస్లో కూడా మనం డ్రాప్ అయితే మాత్రం చూడగలిగాం. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ 2.5% ఇంప్రూవ్మెంట్ అయింది, కానీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ మీద బిగ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అదేంటంటే లాస్ట్ టైం చూడండి 2,863 నుంచి 3,938, 35 crore, 35% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, 37%, 253 crore లాస్ నుంచి 400 crore ప్రాఫిట్లోకి వచ్చింది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు మేనేజ్మెంట్ గైడెన్స్లో ఒకటి చెప్పారు, ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా సెకండ్ క్వార్టర్లీలో భోగాపురం ఎయిర్పోర్ట్, మీ అందరూ తెలుసు కదా, మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ దగ్గరలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది సెకండ్ క్వార్టర్లీకి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయని, అదొక కొత్త రెవెన్యూ జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి యాడ్ అవుతుందని కూడా చెప్తున్నారు. గుజరాత్లో కొత్తగా 2 ఎయిర్పోర్ట్స్ ఓపెన్ అవబోతున్నాయి, అవి కూడా సెకండ్ క్వార్టర్లీకి రెవెన్యూ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అండ్ మేజర్గా ఈ రెవెన్యూ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎర్నింగ్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కాబట్టి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కంపెనీలో ఈరోజు హయ్యర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. బిఎల్ కంపెనీలో ఈరోజు మనం డ్రాప్ అయితే చూసాం. మేజర్గా బిఎల్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. వాటి ఎర్నింగ్స్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 1653 crore నుంచి అయితే మాత్రం నెంబర్స్ అయితే మాత్రం కొంచెం డిక్లైన్ అవుతూ వచ్చినాయి. కానీ బిఎంఎల్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం 1.8 billion రూపీస్, 2.9 billion రూపీస్ అయితే ఈసారి 1.8 billion రూపీస్ వచ్చినాయి. బిఎంఎల్ ఎబిట్ అయితే మాత్రం 4.22 billion నుంచి అయితే మాత్రం 2.7 billion వచ్చింది. మార్జిన్స్ 25.58% నుంచి 25.15 అయితే మాత్రం వచ్చింది. సేమ్ టైం వచ్చరికి వీళ్ళు మేనేజ్మెంట్ గైడెన్స్లో కూడా ఎబిటా మార్జిన్లో 14.7% లాస్ట్ టైం ఇస్తే ఈసారి 14.5% వచ్చింది ఫుల్ ఇయర్కి. సో ఓవరాల్గా నెంబర్స్ చూసుకుంటే బిఎంఎల్ నెంబర్స్ కూడా కొంచెం నెగిటివ్గానే వచ్చినాయి. దానివల్ల స్టాక్ అయితే డిక్లైన్ రావడం మనం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన ఎనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్ గైస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.